మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్ధరాత్రి 1 గంట నుండి ప్రీమియర్ షో రిలీజ్ అయింది. దీంతో థియేటర్ల వద్ద మహేష్ ఫ్యాన్స్ సంక్రాంతి పండుగ చేసుకున్నారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు మహేష్ బాబు గుంటూరు కారంతో వచ్చారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ కాంబోలో ఈ సినిమా రూపొందించారు. మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్ధరాత్రి 1 గంట నుండి ప్రీమియర్ షో రిలీజ్ అయింది. దీంతో థియేటర్ల వద్ద మహేష్ ఫ్యాన్స్ సంక్రాంతి పండుగ చేసుకున్నారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు మహేష్ బాబు గుంటూరు కారంతో వచ్చారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ కాంబోలో ఈ సినిమా రూపొందించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ వినోద్ కుమార్ అందిస్తారు. వినోద్ కుమార్, ఇవాళ తెల్లవారుజాము నుంచే గుంటూరు కారం ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. హైదరాబాద్ లో ఉన్నటువంటి మెయిన్ థియేటర్స్ చుట్టూ ఆర్టిస్ట్ కాస్ట్ లో ఉన్నటువంటి సంధ్యా సుదర్శన్ అవ్వచ్చు, అలాగే కూకట్పల్లిలో బ్రహ్మరాంబ, మూసాపేట శ్రీరాములు అంటే ఇక్కడ మెయిన్ సెంటర్స్ లో ఉన్నటువంటి థియేటర్స్ అన్నింటిలో కూడా మహేష్ బాబు గుంటూరు కారం మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. దాదాపు అభిమానులంతా కూడా నిన్నటి నుంచే థియేటర్ దగ్గర హంగామా స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న తరుణంలో ఈ సినిమా మొత్తానికి సంక్రాంతి బరిలో దిగింది. దాదాపు రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఒక 4 రోజుల కింద రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూస్తే కూడా దాదాపు అభిమానులకు ఒక పూనకాలు తెప్పించింది. ఎందుకంటే డెఫినెట్ గా త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి దాదాపు 12 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తుంది. ఇంతకు ముందు కలేజ్ అవ్వచ్చు, అలాగే అతడు సినిమా కావచ్చు. ఈ 2 సినిమాలు ఇద్దరికి కూడా అయితే మహేష్ బాబు కెరీర్ కి టర్న్ ఓవర్, అలాగే కెరీర్ టర్న్ అయింది. అంటే ఒక స్టార్డమ్ తెచ్చిపెట్టే సినిమా అని చెప్పుకోవచ్చు మహేష్ బాబుకి ఈ 2 సినిమాలు. అలాగే త్రివిక్రమ్ కి కూడా అతడు సినిమాతో మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ ఇచ్చి తను కూడా ఒక స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. సో మొత్తానికి ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్నటువంటి గుంటూరు కారం సినిమా దాదాపు నెల రోజుల నుంచే ఎప్పుడైతే సాంగ్స్ కూడా అంటే సినిమా రిలీజ్ డేట్ జనవరి 12 అనౌన్స్మెంట్ అయ్యాక దానికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా నెల రోజుల కింద నుంచే సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఏదైతుందో దాదాపు ఇటు శ్రీలీల అండ్ మహేష్ ఊర మాస్ స్టెప్ తో డాన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. నిన్న నైట్ నుంచి థియేటర్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి థియేటర్లో కూడా కుర్చీ మడత పెట్టే సాంగ్ ఫ్యాన్స్ అయితే భారీ హంగామా చేస్తున్నారు. ఇటు ఇప్పుడు ఆర్టీసీ క్లాస్ లో అయితే దాదాపు 100,000 మంది, ఎందుకంటే థియేటర్స్ లో కూడా టికెట్లు అంటే ఏ షో ఒక షో మిస్ అయినా నెక్స్ట్ షో అయినా దొరకకపోతే అంటూ కూడా అభిమానులు వెయిట్ చేస్తూ ఇక్కడైతే పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా అంటే ఇవాళ మార్నింగ్ నుంచి చూసినట్టయితే కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది. ఎందుకంటే త్రివిక్రమ్ ఏంటి ఇలా చేశాడు అంటూ కూడా ఒక మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. మొత్తానికైతే మహేష్ మ్యాని అంటే మహేష్ మాస్ జాతర అయితే సినిమాలో అంటే ఫ్యాన్స్ నే కాదు దాదాపు ప్రతి ప్రేక్షకుడిని కూడా సినిమా మెప్పిస్తున్నట్టు కూడా ఒక టాక్ అవుతుంది. మొత్తానికి ఇవాళ 1 గంటకి మధ్యాహ్నం 1 గంట వరకే దాదాపు అన్ని సెంటర్స్ లో ఇటు మల్టీప్లెక్స్ లో అవ్వచ్చు, సింగిల్ స్క్రీన్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఇవాళ అర్ధరాత్రి అంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి అంటే నిన్న అర్ధరాత్రి తర్వాత నుంచి రాత్రి 1 గంట తర్వాత అంటే ఇవాళ తెల్లవారుజాము నుంచే ప్రీమియర్ షోలు పడ్డాయి కాబట్టి కేవలం ఫ్యాన్స్ ఫెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. దీంతో మొత్తానికి ఇవాళ మధ్యాహ్నం కల్లా అయితే సినిమా టాక్ ఎలా ఉందంటే పర్ఫెక్ట్ గా ఒక పరిపూర్ణత అయితే వచ్చే క్లారిటీ ఉంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి కొంతమంది అయితే ఫ్యాన్స్ కొంతమంది అంటే ఫేస్బుక్ లో అవ్వచ్చు, వాట్సాప్ స్టేటస్ లో కూడా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సినిమా మిక్స్డ్ టాక్ అంటే యావరేజ్ గా ఉందన్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. మొత్తానికి మనకి ఇవాళ మధ్యాహ్నం వరకు అయితే ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇటు ఇండస్ట్రీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఈ నాగవంశి గాని వాళ్ళైతే ముందుగానే చెప్పారు రిలీజ్ టైంలో రిలీజ్ కి ముందు జరిగినటువంటి ప్రమోషన్స్ లో భాగంగా డెఫినెట్ గా బాహుబలి రికార్డ్స్ అయితే మహేష్ బాబు బ్రేక్ చేస్తాడు ఈ సినిమాతో. అంత బాగా వచ్చింది సినిమా. ఇటు త్రివిక్రమ్ అండ్ మహేష్ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు కూడా వాళ్ళు రీసెర్చ్ క్రియేట్ చేశారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా మొదట్లో ప్రీ రిలీజ్ హైదరాబాద్ లో అనుకున్నారు. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల హైదరాబాద్ లో ఈవెంట్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ రీసెంట్ గా గుంటూరులో పెట్టడం జరిగింది. సో గుంటూరులో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా మహేష్ స్పీచ్ అలాగే త్రివిక్రమ్ స్పీచ్ కూడా వింటే దాదాపు చాలా మందికి సినిమా మీద భారీ హైట్స్ అయితే క్రియేట్ చేశాయి. మొత్తానికి ప్రీమియర్ షో టాక్స్ అయితే కేవలం అది ఫ్యాన్స్ ఫెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సగటు ప్రేక్షకుడు అయితే సినిమాకి వెళ్ళి సినిమా ఎలా ఉంది ఏంటి డెఫినెట్ గా సంక్రాంతి బరిలో సినిమా నిలిచిందా లేదా. అలాగే ఈ సినిమాతో పాటు మరోపక్క హనుమాన్ కూడా రిలీజ్ అయింది. సో హనుమాన్ కి మొదటి నుంచి కూడా థియేటర్ల కొరత అయితే ఉందని కూడా ఒక టాక్ నడిచింది. మొత్తానికి నిన్న హనుమాన్ ప్రీమియర్ షో కూడా వేసి హనుమాన్ కూడా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇద్దరు కారం ఎట్లా ఉంటది ఏంటి అనేది అయితే ఇవాళ ఉదయం నుంచే థియేటర్ల వద్ద అయితే జనాలు పడేగాపులు కాస్తూ ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఇటు ఆర్టీసీ క్లాస్ లో వచ్చి ఇటు కూకట్పల్లిలో ముఖ్యంగా బ్రహ్మరాంబ మల్లికార్జున థియేటర్ లో అయితే నిన్నటి నుంచే దాదాపు ఆ కట్అవుట్స్ కానీ తర్వాత ఫ్యాన్స్ ఒక మాస్ జాతర అనేది ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సందీప్.
వినోద్, అంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మూవీ కాబట్టి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అంటే ప్రేక్షకులు ఏమంటున్నారు? దాదాపు సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు ఎప్పుడైతే త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్మెంట్ అయిపోయి అప్పటి నుంచి ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. దట్టు ఒక పెద్ద బ్యానర్ హారిక హాసిని క్రియేషన్స్ లాంటి ఒక పెద్ద బ్యానర్ లో మరోపక్క త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు సినిమా అనగానే దాదాపు 2 సంవత్సరాల నుంచి ఒక భారీ హైప్ అయితే క్రియేట్ అయింది. దాదాపు ఒక 8 నెలల నుంచి ఎప్పుడైతే టైటిల్ రివీల్ అయిందో సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, సినిమా టైటిల్ కానీ అది ఫస్ట్ లుక్ అవ్వచ్చు. సో అప్పటి నుంచి అయితే ఇంకా అభిమానులు అయితే భారీ అంచనాలు ఉంచుకున్నారు సినిమా, ఎందుకంటే ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మహేష్ పాన్ ఇండియా లెవెల్లో కూడా మహేష్ బాబు కలెక్షన్స్ పరంగా ఇంతకు సర్కారు వారి పాట కూడా కలెక్షన్స్ వచ్చాయి, బట్ సినిమా కథ పరంగా కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ వచ్చాయి. సో డెఫినెట్ గా ఇటు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అటు మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి డెఫినెట్ గా ఈ సినిమాకి అయితే భారీ కలెక్షన్ అవ్వచ్చు, అలాగే భారీ బ్లాక్ బాస్టర్ కూడా వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. మొత్తానికి రిలీజ్ కి ముందు అంటే ఈ దాదాపు ఈ వారం 10 రోజుల్లో జరిగినటువంటి ప్రమోషన్స్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వచ్చు, అలాగే వాళ్ళు మాట్లాడిన స్పీచ్ల విధానం చూస్తే డెఫినెట్ గా ఇది ఒక భారీ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ కూడా ఒక హైప్స్ అయితే క్రియేట్ అయ్యి, దాంతో పాటు సినిమాకి సంబంధించిన సాంగ్స్ తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చే తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి. సో తమన్ మ్యూజిక్ డైరెక్షన్ సాంగ్స్ అయితే దాదాపు 2 నెలల నుంచే ఒక్కొక్క లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా అయితే కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే రిలీజ్. సో ఆ సాంగ్ ఇంకా దాంతో ఫ్యాన్స్ కి అయితే ఒక పెద్ద ఫెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీలీల మరోపక్క మహేష్ బాబు ఇద్దరు మాస్ స్టెప్స్ తో దాంట్లో డాన్స్ చేయడం. సో ఆ పాట భారీ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంకా సినిమాకి ఇంకా కుదరలేదు, బీభత్సంగా ఉండబోతుంది అంటూ కూడా అభిమానులు అయితే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ చేస్తున్నారు. అలాగే ఇవాళ ఉదయం నుంచి కూడా అంటే తెల్లవారుజాము నుంచి కూడా సినిమా చూసిన ఫ్యాన్స్ అంతా అయితే బ్లాక్ బస్టర్ అంటూ కూడా చేశారు. అయితే కొంతమంది మిక్సర్ సినిమాకి యావరేజ్ దాకా వచ్చింది, త్రివిక్రమ్ ఏంటి ఇలా చేశాడు అనేది అయితే ఒక వార్త అయితే న్యూస్ లో అంటే ఇటు నెట్ లో వైరల్ అవుతుంది. డెఫినెట్ గా మనం ఎందుకంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి వేసిన షోస్ అన్ని కూడా కేవలం ఫ్యాన్స్ కోసం, అంటే ప్రీమియర్ షో అనగానే స్పెషల్ ఏంటంటే దాదాపు ఎవరైతే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే అంత ఎర్లీగా వెళ్ళి చూస్తారు. సో మనకి ఇవాళ మధ్యాహ్నం వరకైతే అంటే సగటు సినిమా ప్రేక్షకుడి రిజల్ట్ అనేది ఇవాళ మధ్యాహ్నం కల్లా మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఎలా ఉంది ఏంటి అనేది మనకు మధ్యాహ్నం కల్లా క్లారిటీ వస్తుంది. వినోద్, అంత థియేటర్లలో గందరగోళం నెలకొన్న పరిస్థితులు ఉన్నాయా? డెఫినెట్ సందీప్, ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అయితే అంటే ఈ సినిమా ఒక మహేష్ బాబు సినిమానే కాదు, ఏ సినిమా అయినా కూడా స్టార్ కాస్ట్ ఉన్నటువంటి సినిమా అంటే పెద్ద హీరో ఉన్నటువంటి సినిమాలు ఏదైనా కూడా సినిమా రిలీజ్ కి ముందు రోజే లేదంటే దానికి ముందు కొన్ని గంటల ముందరే ప్రీమియర్ షోలు ఇస్తారు. సో ప్రీమియర్ షోలు కానీ బెనిఫిట్ షోస్ అంటారు వీటి. సో వీటికి సపరేట్ గా అంటే ఫ్యాన్స్, ఇది కేవలం ఫ్యాన్స్ ఫెస్ట్ అనమాట. దాదాపు అక్కడ థియేటర్ దగ్గర భారీ కటౌట్లు కానీ డెకరేషన్స్ కానీ అలాగే ఫ్యాన్స్ హంగామా అంటే డాన్స్ హంగామా అలా కూడా జాతర వాతావరణం అయితే కనిపిస్తుంది. సేమ్ యాజ్ గా దీనికి కూడా మహేష్ బాబు సినిమాకి కూడా ఇటు కూకట్పల్లిలో కానీ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కానీ నిన్నటి నుంచే థియేటర్ లో భారీ కటౌట్స్ కానీ దట్టు త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి ఒక హైప్ క్రియేట్ అయింది. కాబట్టి నిన్నటి నుంచే థియేటర్ దగ్గర పడిగాపులు కాస్తూ ఒక షో మిస్ అయినా మరొక షో కోసం అయినా డెఫినెట్ గా చూస్తారని ఒక ఆశతో అయితే ఫ్యాన్స్ అయితే థియేటర్ వద్ద ఉన్నారు. మరోపక్క కూకట్పల్లి భ్రమరాంబ మల్లికార్జున థియేటర్ లో అయితే దాదాపు ఫ్యాన్స్ 100 మంది ఇక్కడికి అంటే టికెట్ రాని వాళ్ళు కూడా నెక్స్ట్ ఏదో ఒక రకంగా వస్తుంది, కనీసం థియేటర్ దగ్గర ఈ జాతర చూద్దాం అంటే వీళ్ళ హంగామా చూద్దాం అంటూ కూడా ఫ్యాన్స్ రావడం జరిగింది. సందీప్, ఎక్కడైనా ఘర్షణలు జరిగిన సందర్భాలు ఉన్నాయా వినోద్? ప్రస్తుతానికి ఘర్షణ వాతావరణం అయితే ఏమీ లేదు, కాకపోతే ఒక ఫెస్ట్ అనుకోవచ్చు ఇది. ఎందుకంటే మాస్ జాతర అనుకోవచ్చు. ఎందుకంటే అభిమానులు థియేటర్ దగ్గర కటౌట్స్ కానీ వాళ్ళు డాన్సులు కానీ ఎందుకంటే ఇద్దరి కాంబినేషన్ లో దాదాపు 12 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా. అలాగే మహేష్ బాబుకి కూడా సర్కారు వారి పాట తర్వాత దాదాపు 2 years గ్యాప్ తో వస్తున్న సినిమా కాబట్టి మరోపక్క కుర్చీ మడత పెట్టే సాంగ్ బ్లాక్ బస్టర్ వచ్చి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని థియేటర్ల వద్ద అయితే హంగామా చేస్తున్నారని చెప్పుకొస్తుంది. ఈ సినిమాతో మహేష్ బాబుకి హిట్ ఇచ్చారనుకోవచ్చా? డెఫినెట్ గా సందీప్, మనం మధ్యాహ్నం అంటే ఇప్పుడు ఈ హంగామా చూస్తే కేవలం ఫ్యాన్స్ ఫెస్ట్ అనే మనం చెప్పుకోవచ్చు. దాదాపు ఒక కామన్ ఆడియన్స్ రిజల్ట్ అనేది ఇవాళ మనకు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు అయితే క్లియర్ గా అది హిట్టా లేదంటే యావరేజ్ అనేది మాత్రం డెఫినెట్ చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఫ్యాన్స్ హంగామా చూస్తే ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడని కొంతమంది, మరోపక్క కొంత నిరుత్సాహపరిచాడు త్రివిక్రమ్ అంటూ కూడా కొన్ని వార్తలు అయితే న్యూస్ లో వైరల్ అవుతున్నాయి. సో మొత్తానికి సగటు సినిమా ప్రేక్షకుడు రిజల్ట్ అనేది డెఫినెట్ గా మనం సాయంత్రం లేదా మధ్యాహ్నం 4 వరకు అయితే మనం క్లియర్ గా అర్థమవుతుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ వినోద్. మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్ధరాత్రి 1 గంట నుండి ప్రీమియర్ షో రిలీజ్ అయింది.
దీంతో థియేటర్ల వద్ద మహేష్ ఫ్యాన్స్ సంక్రాంతి పండుగ చేసుకున్నారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు మహేష్ బాబు గుంటూరు కారంతో వచ్చారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ కాంబోలో ఈ సినిమా రూపొందించారు.